హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్, 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే రిలేటెడ్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. సార్, మాకున్న కొంచెం పాటి సమాచారం ప్రకారంగా అమరావతికి ఏ మాత్రం సంబంధం లేకుండా వైజాగ్లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్ళిపోతుందని, లేదంటే ఈ రేట్స్ టోటల్ ఆపోజిట్ ఉన్నాయని విన్నాం. సో దాని గురించి మీ మాటల్లో. అలా మంచి ప్రశ్న. మా నేటివ్ ప్లేస్ గురించి అడిగాను. నేను అక్కడే కేంద్రీయ విద్యా స్కూల్లో 104 ఇయర్ అని చదువుకున్నాను. సో వైజాగ్ అనగానే కొద్దిగా ఆ వైబ్రేషన్స్ బ్లెస్ అవుతారా సార్? సో అది నువ్వు చెప్పింది వాస్తవంగా కరెక్ట్ అమ్మా. ఎందుకంటే వైజాగ్లో లేనిదంటూ ఏమీ లేదు. సీ టు ఎయిర్, సముద్రం నుండి ఆకాశం వరకు అన్నీ ఉన్నాయి. హైదరాబాద్లో కొన్ని లేవు. పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ చూసుకుంటే పెద్ద పెద్ద NSTL, స్టీల్ ప్లాంట్, VSP, పోర్టు, హార్బరు, డాక్ యార్డు, నేవల్ బేస్, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అండ్ వైజాగ్ ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. అన్ని రకాల జాతులు, అన్ని రకాల లాంగ్వేజ్లు ఉంటాయి అక్కడ. కొద్దిగా నా అనుభవం ప్రకారం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్ దెన్ హైదరాబాద్. నాకు కొనుక్కునే కెపాసిటీ ఉంది. కాకపోతే వైజాగ్ ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక పక్క సీ ఉంది మొత్తం, అటుపక్క గ్రో అయ్యే ఛాన్స్ లేదు. సో వైజాగ్లో మీరు ఏరియాలు చూసుకుంటే కనుకుంటే మెయిన్ వైజాగ్ అంటే అందరికీ సినిమాల్లో చూసిన ఒక ఏరియా ఉంది తెలుసా మీకు? వైజాగ్ అంటే ఒక ఏరియా ఆర్కే బీచ్ ఉంది. జగదాంబ సెంటర్ అది ఫేమస్. జగదాంబ 70 ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి మా టైంలో. ఇప్పుడు ఏముందో తెలియదు కానీ అది తప్ప మిగతా ఎక్కుతాయి. వైజాగ్ అనగానే జగదాంబ చాలా సినిమాలు పెద్ద పెద్ద స్టార్లు దాంట్లో వాడారు. కానీ ఇప్పుడు వైజాగ్ ఆ జగదాంబ సెంటర్కి 20-30 కిలోమీటర్ 40 కిలోమీటర్ దూరం పెరిగిపోయింది. ఇప్పుడు మనకి ఎట్లయితే పెరిగిందో అక్కడ కూడా అట్లా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ అనేది ఒక పక్క ఆర్కే బీచ్ ఉంటుంది, ఒక పక్క పూర్ణ మార్కెట్, పాత బస్ స్టాండ్ అది ఉంటుంది, ఇంకో పక్క ఋషికొండ, ముడ్సల్ల జూ పార్క్ అది ఉంటుంది, ఆనందపురం, ఎండాడ అని. ఇంకో పక్క వచ్చేసరికి కంచరపాలెం, కాన్వెంట్ జంక్షన్, కంచరపాలెం, మరిపాలెం, ఎన్ఐడి కొత్త రోడ్, గోపాలపట్నం, తర్వాత వేపగుంట, పెందుర్తి, కొత్త వలస, అట్లా. సో అన్ని పక్కల స్ప్రెడ్ అవుతుంది. ఈ ఊర్లో నేను ఫిజికల్గా తిరగాలంటే అంత ఈజీగా చెప్పగలుగుతున్నాను. సో ఇప్పుడు అన్నింటిలో కూడా రియల్ ఎస్టేట్ బాగానే జరుగుతుంది. అయితే వైజాగ్లో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న, CBN గారు ఉన్న రేట్లు పడిపోలేదు, రేటు బాగా పెరిగిపోలేదు. స్టేబుల్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్టేబుల్గా ఎందుకంటే దీంతో అది ఒక సపరేట్. కోర్స్ జగన్ గారు దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పారు, CBN గారు ఫైనాన్షియల్ క్యాపిటల్. సో వైజాగ్ ఉన్న బ్రాండ్ ఎప్పుడు కూడా వైజాగ్ ఉంటూనే ఉంది. మొన్న జగన్ గారు ఉన్నప్పుడు కూడా ఏం రేట్లు ఏం జీరో అయిపోలేదు, అక్కడ ఏం పడిపోలేదు. కొద్దిగా స్లో డౌన్ అనేది ఆనవాయితీ. నేను చాలాసార్లు చెప్పాను, సంక్రాంతి వస్తే పిండి వంట కూడా ఆనవాయితీ. ఇక్కడ కూడా ఎలక్షన్ వచ్చేటప్పుడు కొద్దిగా స్లో డౌన్. బట్ వైజాగ్ అనేది కూడా డ్రాస్టికల్ చేంజ్ లేదు. అదే మనం కొన్ని ఏరియాలు చూసుకుంటే డ్రాస్టికల్ చేంజ్ ఉంది. ఇప్పుడు జగన్ గారు మన ఇల్లు కట్టారు కదా, పెద్ద ఇల్లు, లగ్జరీ, అది పెద్ద పాష్ ఏరియా, అప్కమింగ్ ఏరియా. అక్కడ గీతం కాలేజ్, MVP, ఇక్కడ బంజారాయిల్ జూబ్లీ సెట్ ఉంది, అక్కడ MVP కాలనీ ఉంది, మొబైల్ వానపాలెం అని కాలనీ, చాలా హై రైజ్ అంటే హై రేట్స్ అనమాట. సో మేము కొన్ని రోజులు అక్కడ ఉండేవాళ్ళం. సో వైజాగ్ వరకు రియల్ ఎస్టేట్ బాగానే ఉంది నా ప్రకారం. ఎప్పుడు కూడా గత 10, 20, 30 సంవత్సరాలు కూడా స్లో అండ్ స్టడీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాం. మాకు వైజాగ్లో ఒక ప్లాట్ ఉంది, 300 గజాల ప్లాట్, నార్త్ ఈస్ట్. 1975 or 6లో నేను స్కూల్ స్టూడెంట్ ఉన్నప్పుడు మా ఫాదర్కి కొనమని ఒక లేఅవుట్ వేసిన పర్సన్ వచ్చాడు. ఈ ఏరియా పెరుగుతుంది, 10 ప్లాట్లు కొనుక్కొని పెట్టుకోరు. ఎంత తెలుసా రేటు? గజం 12 రూపాయలు. మై గాడ్, మీ చిన్నప్పుడు సార్? గజం 12 రూపాయలు. 300 గజాలు అంటే 300 × 12 రూపీస్, 3600. నెలకు 100 రూపాయలకు 36 ఇన్స్టాల్మెంట్ కట్టాడు మా ఫాదర్. 36 ఇన్స్టాల్మెంట్స్, 300 గజాలు. ఈరోజు ఎంత ఉండొచ్చు రేటు? 12 రూపాయలు. ఎంత అవుతుంది? 10 సార్లు, 20 సార్లు కోట్లు ఉంటాయి సార్. ఒక గజం రేటు, మొత్తం ప్లాట్ రేటు కాదు. అంత నాకు నో ఐడియా సార్ అసలు. ఇప్పుడు 70-80 వేలు అయిపోయింది గజం. 12 రూపాయలది. 12 రూపాయలు 70-80 వేలు గజం. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ రియల్ ఎస్టేట్. మై గాడ్. ఇంకా ఆర్కే బీచ్ దగ్గర మనకు బంజారాహిల్స్గా ఉంటారు రేట్లు. ఆర్కే బీచ్, వైజాగ్ హెస్ బీన్ ఆల్వేస్ అన్ ఎక్స్పెన్సివ్ ప్లేస్, ప్రిఫర్డ్ ప్లేస్. అది ఒక్క పాయింట్ మనకు బాగా డిఫరెంట్ అంటే హైదరాబాద్కి వైజాగ్కి టెంపరేచర్స్, సన్ అండ్ కూల్నెస్. అక్కడ గాలిలో తేమ ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది, మొక్కం బంకలాగా అయిపోతుంది. మీరు ఒక 5 నిమిషాలు రోడ్డు మీద వెళ్తే బట్టలు మళ్ళీ తుడుచుకుంటే పేపర్ వైట్తో కాస్త బ్లాక్ రెడ్ అయిపోతుంది. మనం మేము కార్లో వెళ్ళాం, వైట్ కార్ తీసుకొని కొద్ది ఏరియాస్ అయితే మొత్తం ఇంటికి వచ్చారు బ్రౌన్ కలర్ అయిపోయింది కార్. అంటే కొద్ది విలేజ్లో ఒకటి ల్యాండ్ ఏదో ఉంటే చూడడానికి
హైదరాబాద్లో అప్పుడు ఎంత గాలి వచ్చినా మనకి హ్యాపీగా ఉంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ ఉండదు, ఒక డిఫరెన్స్. లేకపోతే అదర్వైజ్ వైజాగ్ ఈజ్ వెల్ గోయింగ్ సిటీ. రియల్ ఎస్టేట్ డెఫినెట్గా పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ పెట్టుకున్నాడు ఎవడు కూడా. అసలు రియల్ ఎస్టేట్లో ఇండియాలో ఎక్కడ పెట్టుకున్నా డోకా లేదు, లాస్ అయిన వాళ్ళు లేరు. అఫ్కోర్స్ ఇప్పుడు తెలంగాణ, కొన్ని రోజులైతే ఆంధ్ర, రెండు కూడా బ్యూటీ స్పాట్స్ అయిపోతాయి. ఇప్పుడు హైదరాబాద్, మన ఒక వీడియోలో చెప్పాను, హైదరాబాద్ని హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎస్ గ్లోబల్ డెస్టినీ ఫర్ రియల్ ఎస్టేట్. వెరీ షార్ట్లీ, మేబీ ఇవాళ కాకపోతే నెక్స్ట్ టర్మ్కి వచ్చేసరికి అమరావతి కూడా ఆ స్టేజ్కి రావచ్చు అనేది నా అభిప్రాయం. డెఫినెట్గా పెరుగుతుంది. అండ్ వైజాగ్ ఇట్ ఈస్ గ్రోయింగ్, ఇట్ విల్ బీ గ్రోయింగ్, నోబడీ కెన్ స్టాప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.